డబ్బు మాట్లాడుతుంది. అవును, ధనికులకి డబ్బే మాట్లాడుతుంది, పేదవాళ్లకి కష్టం మాట్లాడుతుంది. కాస్త సమయం పట్టినా ఒక్కసారి మీ సమయాన్ని వెచ్చించి గూగుల్లో నాసా ఒక వస్తువుని అంతరిక్షంలో పెట్టడానికి పేలోడ్కి అయ్యే ఖర్చెంతో వెతికి చూడండి. ఖచ్చితంగా మీ మతిపోయే సమాధానం మీకు దొరుకుతుంది. అందుకోసం నాసా ఎంత తీసుకుంటుంది అర్థం కాలేదా? అంతరిక్షంలో మన భూకక్షలో 1 పౌండ్ బరువున్న వస్తువును పంపడానికి లేదా ఒక ఉపగ్రహాన్ని లాంచ్ చేయడానికి నాసా ఎంత తీసుకుంటుంది? గూగుల్లో హౌ మచ్ డస్ నాసా పేలోడ్స్ కాస్ట్ అని టైప్ చేసి చూడండి. అందులో ఈరోజు మీకు వచ్చే సమాధానం $10,000 ఖర్చు పెడితే 1 పౌండ్ బరువున్న వస్తువుని మీరు చేర్చగలరు. అయితే ఇప్పుడు నాసా ఒక టార్గెట్ పెట్టుకుంది, పేలోడ్ ఖర్చును తగ్గించాలి అని. అంటే $1,000 లేదా 2,000, 3,000 అలా. వచ్చే 25 సంవత్సరాల్లో తన ఖర్చుని 2,000కు తీసుకురావాలని భావిస్తోంది. 1 పౌండ్ అంటే ఎంత అని గూగుల్లో మీరు టైప్ చేసి చూస్తే దానికి సమాధానం 0.453592 కిలోగ్రాములు. అంటే సరిగ్గా 500 గ్రాములు కూడా ఉండదు. అదే ఇస్రో 1 కేజీ వస్తువుని అంతరిక్షంలోకి తీసుకెళ్ళడానికి తీసుకునే ఖర్చు $10,000. దీన్ని ఖచ్చితంగా అయితే చెప్పలేదు కానీ ఇది సుమారుగా అనుకునే విలువ 500 గ్రాములకి $10,000 తీసుకుంటుంది. అంటే ఎవరు ఎక్కువ తీసుకుంటున్నట్టు, ఎవరు తక్కువ తీసుకుంటున్నట్టు? ఖచ్చితంగా భారత్ కదా. అందుకే ముందే చెప్పాం, డబ్బు మాట్లాడుతుంది, అది నాసా చేసే పని. కష్టం మాట్లాడుతుంది భారత్కే, అంటే మనకి, ఇస్రోకే. అతి తక్కువ ఖర్చుతో మన దేశం అంతరిక్షంలోకి ఎన్నో వస్తువుల్ని, ఎన్నో ఉపగ్రహాలని కూడా లాంచ్ చేస్తోంది. అదే నాసా వేరే దేశాల ఉపగ్రహాలని తీసుకెళ్లాలన్నా, తమ ఉపగ్రహాలని లేదా వస్తువుల్ని అంతరిక్షంలోకి తీసుకెళ్లాలన్నా మామూలు మాటలు కాదు, ఎంతో ఖర్చుతో కూడుకున్న పని. సంపన్న దేశాలైతే పర్వాలేదు కానీ అంత స్తోమత లేని దేశాలన్నీ ఇస్రో వైపు చూస్తూ ఉన్నాయి. ఇస్రో ముందు క్యూ కడుతున్నాయి. తమ పేలోడ్స్ని అంతరిక్షంలోకి తీసుకెళ్లమని అడుగుతూ ఉన్నాయి. తక్కువ ఖర్చుతో తమ ఉపగ్రహాలని కూడా అంతరిక్షంలో లాంచ్ చేయమని కోరుతూ ఉన్నాయి. నిజానికి నాసా 25 సంవత్సరాల తర్వాత ఏం చేయాలని భావిస్తోందో పేపర్ మీద పెట్టి మరీ చూపిస్తోందో అది ఇస్రో ఇప్పటికే, అంటే 2023 నాటికే సాధ్యం చేసి చూపించింది. అది మన దేశానికి ఎంతో గర్వకారణం. మన దేశానికి చెందిన ఇస్రో మరికొద్ది సంవత్సరాల్లో సంపన్న కంపెనీగా మారిపోనుంది. భారత్కి బంగారు పిచ్చుక కాబోతోంది. ఇది రాసి పెట్టుకోండి. వచ్చే కొన్ని సంవత్సరాల్లో స్పేస్ టెక్నాలజీ ఎంతగా మారిపోతుందో చూడొచ్చు. ఎన్నో పరిణామాలు దీని ద్వారా చోటు చేసుకుంటున్నాయి. మీకు ఒకవేళ ఇంటర్నెట్ కావాలి అంటే డైరెక్ట్గా ఒక శాటిలైట్ని, ఒక ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపించాలి. ఇప్పటికీ రకరకాల కంపెనీలు తమ శాటిలైట్లను స్పేస్లోకి లాంచ్ చేశాయి. భూమి మీద ఇప్పటికే మైనింగ్ పరిశ్రమ ఎంత లాభసాటిగా సంపన్నంగా ఉందో మనం చూస్తూనే ఉన్నాం. మైనింగ్లో ప్లూటోనియం, మైకా, యురేనియం, గోల్డ్ ఇలా రకరకాల ఖనిజాలను వెలికి తీయడానికి కంపెనీలు చాలా ఖర్చు చేస్తాయి. అందుకు తగ్గట్టు రాబడి కూడా ఉంటుంది. అయితే అంతరిక్షంలో చాలా పెద్ద మైనింగ్ వనరు చంద్రుడు ఉన్నాడు. అక్కడ లెక్కలేనన్ని విలువైన ఖనిజాలు ఎన్నో ఉన్నాయి. ఆ ఖనిజాల్ని వెలికి తీయడానికి కూడా ఇప్పటికీ ఒక అడుగు ముందుకేసింది భారత్. అంతే కదా, మొదలు ఎవరో ఒకరు పెడితేనే ఆఖరి వరకు నిలిచేది. అందుకోసం భారత్ అతి సంపన్న పెద్ద కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది. పదే పదే ఈ మాట మనం చెప్పుకోవాలి. సంపన్న కంపెనీ మన ఇస్రో అతి తక్కువ ఖర్చుతో ఎన్నో పేలోడ్స్ని అంతరిక్షంలోకి పంపిస్తోంది. ఇంకా ఎన్నో పంపుతుంది. ప్రపంచంలోని అతి సంపన్నమైన వ్యక్తిగా పేరొందిన ఇలాన్ మస్క్ ఎప్పుడూ సోషల్ మీడియాలో ప్రత్యక్షమవుతూనే ఉంటాడు ఏదో ఒక వార్తతో. అతను ప్రతి సంవత్సరం 2 రాకెట్లని అంతరిక్షంలోకి పంపించడం, అవి దాదాపు ఫెయిల్ అవ్వడం జరుగుతూనే ఉంది. అది ఇస్రో గురించి మాత్రం ఎక్కడ రాయరు, సోషల్ మీడియాలో కూడా ఎక్కడా ఉండదు. ఒకవేళ ఏదైనా ఉపగ్రహాన్ని సక్సెస్ఫుల్గా లాంచ్ చేసిన 4 రోజులు 5 రోజుల తర్వాత అది ప్రపంచ పేపర్లో మనకు కనిపించే వార్త అవుతుంది. ఇదేంటి పక్షపాత కాదా? ఎందుకంటే అతను సంపన్నుడు, మనకి కష్టమే మన సంపద. ఒకసారి అబ్దుల్ కలాం గురించి ఆలోచించండి. ఇస్రో చైర్మన్ గురించి ఆలోచించండి. ప్రధానమంత్రి భుజాలపై కన్నీరు పెట్టుకున్నారు చంద్రయాన్ ఫెయిల్ అయినప్పుడు. గుర్తుందా? అబ్దుల్ కలాం మరణించిన తర్వాత ఆయన గదిలో ఏం దొరికాయి? 2 పుస్తకాలు, కొన్ని వంట సామాన్లు, అంతేగా. ఇలాంటి వ్యక్తులు దేశానికి ఎంత చేశారో, సాధించారో మనకు అర్థమవుతుంది. ఒక రాష్ట్రపతిగా ఉండి కూడా మీడియా ఆయన చుట్టూ తిరక్కపోవటం, అసలు ఆయన చేసిన గొప్ప గొప్ప ప్రాజెక్టులు గుర్తుపెట్టుకోకపోవడం బాధాకరమే. కానీ ఇస్రో ఇవేవీ పట్టించుకోదు. కేవలం తన పని తాను చేసుకుని వెళ్ళిపోతుంది. ఇస్రో తన PSLV, GSLV రాకెట్లను అది తక్కువ ఖర్చుతో అంతరిక్షంలోకి పంపించింది. అంతేకాదు 36 దేశాలకు చెందిన ఉపగ్రహాల్ని కూడా ఇస్రో లాంచ్ చేయడం జరిగింది. ఇవన్నీ PSLV, GSLV ద్వారా చేసినవే. ఒక్కసారి 36 ఉపగ్రహాల్ని పంపించడంతో చరిత్ర సృష్టించింది. లండన్లో మన ఇస్రోకి చెందిన OneWeb అనే కంపెనీ 36 GSLV ఉపగ్రహాల్ని అంతరిక్షంలోకి లోయర్ ఆర్బిట్లో లాంచ్ చేశారు. అది కూడా అతి తక్కువ ఖర్చుతో చేశారు. ఇది మొదటి జనరేషన్కి చెందిన లోయర్ ఎర్త్ ఆర్బిట్ కాన్స్టలేషన్గా పేరు పొందింది. అంతేకాదు మళ్ళీ ఉపయోగించేలా అంటే రీయూజ్ స్పేస్ క్రాఫ్ట్ కూడా తయారు చేస్తున్నారు. అది కూడా మరికొద్ది రోజుల్లో మన ముందు ఉంటుంది. అదే కనుక జరిగితే లోయర్ ఆర్బిట్లో పేలోడ్ని పంపించడానికి ఖర్చు ఇంకా తక్కువ అవుతుంది. దానికి సంబంధించిన 3వ సంబంధిత కంపెనీ అతి తక్కువ ఖర్చుతో ఉపగ్రహాల్ని పంపించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. 2020లో శాటిలైట్ మ్యానుఫ్యాక్చరింగ్ 2.1 బిలియన్ ఉంటే
అది 2025 నాటికి 3.2 బిలియన్ అవ్వొచ్చని అంచనా. 5 సంవత్సరాల్లో ఇంకా ఎక్కువ పెరిగిపోతుంది. ఏ దేశమైనా ఒకవేళ ఉపగ్రహాలని వాటిని తయారు చేసుకున్నా వాటిని పంపించడానికి లాంచ్ చేయడానికి ఒక అవకాశం కావాలి. ఆ అవకాశాలు అన్నీ పుష్కలంగా ఇస్రో దగ్గరే ఉన్నాయి. ఇస్రో ఇప్పటికే $279 మిలియన్ సంపాదించుకుంది. అతి తక్కువ సమయంలో ఇంత ఎక్కువ డబ్బును సంపాదించడం అంటే ఎంత గొప్ప విశేషమో ఆలోచించండి. అంత సంపాదించడానికి ఎంతమంది ఎంత కష్టపడి ఉంటారో ఆలోచించండి. 2020లో లాంచ్ సర్వీసెస్ కూడా 566.4 మిలియన్గా ఉండింది. మార్కెట్ షేర్ ఈ సంవత్సరానికి 1 బిలియన్ వరకు చేరుకోవచ్చని సూచనలు కనిపిస్తున్నాయి. బిలియన్ల రూపంలో సంపాదన అంటే ఇస్రో ఎంత గొప్పగా ఆలోచిస్తుందో, ఎంత గొప్ప పనులు చేస్తుందో ఆలోచించుకోవచ్చు. ఒక బంగారపు గనిలాగా భారత్కి ఇస్రో కనిపిస్తోంది. ఇందుకు ఖచ్చితంగా ఇస్రోకి సెల్యూట్ చేయవలసిందే. ఇస్రో శాస్త్రవేత్తలు కూడా స్వాతంత్ర సమరయోధులకు తక్కువేం కాదు. నిజానికి వారికి బయట ప్రపంచంలో మాట్లాడటం రాదు, మీడియాలో కనిపించడానికి ఇష్టపడరు కూడా. అటువంటిది వాళ్ల మెదడు మాత్రం పాదరసంలా ఎప్పుడూ దూసుకుపోతూనే ఉంటుంది. 11% ఖర్చుతో మంగళ్యాన్ని రూపొందించి సక్సెస్ చేయటం ప్రపంచంలోనే ఒక పెద్ద ఆవిష్కారం అని చెప్పాలి. మొట్టమొదటిసారిగా చాలా తక్కువ ఖర్చుతో అంతరిక్షంలోకి ఉపగ్రహాల్ని పంపించిన ఘనత ఖచ్చితంగా మన ఇస్రోదే. ముందు ముందు ఇంకా ఎన్ని ఘనతలు సాధించబోతుందో వేచి చూడాలి. ఇదే కాదు, మరికొద్ది సంవత్సరాలు కాదు కొన్ని నెలల్లోనే 3 భారత వ్యోమగాముల్ని అంతరిక్షంలోకి పంపించాలి అని ప్రయత్నాలు చేస్తోంది. అది కూడా 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 5 నుంచి 7 రోజుల పాటు వారిని అంతరిక్షంలో నివసించేలా పంపిస్తోంది. ఇది ఖచ్చితంగా చరిత్రను మార్చబోతోంది. గగన్యాన్ రూపంలో ముందు మనుషుల్ని పంపి ఆ తర్వాత ముందే అనుకున్నట్టు మైనింగ్ కూడా మొదలుపెట్టడం, అందుకు కావలసిన అన్ని అర్హతల్ని ఇస్రో స్థాపించుకుంటోంది. మరికొద్ది రోజుల్లో చంద్రయాన్ 3 కూడా సక్సెస్ఫుల్గా లాంచ్ చేయడానికి ప్రయత్నాలు చేస్తోంది. ఇది గనక తొందరగా సఫలమైతే చంద్రుడి మీద ఇంకా కొన్ని రహస్యాలు ప్రపంచానికి మనమే తెలియజేయొచ్చు. ప్రపంచంలోనే మొట్టమొదటి సంపన్న సంస్థగా మన ఇస్రో విరాజిల్లేందుకు ఎక్కువ సమయం కూడా లేదు. అతి దగ్గరలోనే చూడబోతున్నాం. దీనివల్ల మనం గర్వంగా చెప్పొచ్చు, డబ్బును మాత్రమే సంపాదిస్తుంది, కానీ కష్టం అన్నిటినీ సంపాదిస్తుంది. పేరు, ప్రతిష్ట, ప్రపంచంలో గొప్పతనం, యశస్సు, ఇలా ఏది కావాలనుకుంటే అది కేవలం కష్టపడితేనే వస్తుంది. ఆ కష్టం విలువైంది, డబ్బు కన్నా విలువైంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.